పవిత్రమైన రోజున ఆ శ్రీవారిని కనులారా దర్శించుకునేందుకు వెళ్లిన 9 మంది కన్నుమూయడం తీరని విషాదాన్ని మిగిల్చింది. గాయపడ్డ వారిని పరామర్శించిన నేతలు చేస్తున్న కామెంట్లతో ఇప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ దురదృష్టకర ఘటనకి బాధ్యత ఎవరిది? ప్రభుత్వం ఏం చేయబోతోంది? శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 100 ఏళ్ల నాటి చరిత్రేమీ లేదు. కేవలం 6 నెలల కిందటే నిర్మితమైన ఒక ప్రైవేట్ టెంపుల్. ఘటనలో ఇప్పటికే 9 మంది చనిపోగా పలాస పిహెచ్సిలో 12 మంది, శ్రీకాకుళంలో 3 చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాట ఘటన బాధాకరమన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఘటనా స్థలాన్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఆయన. చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కేవలం ఈ కుటుంబం వచ్చింది కాబట్టి జరిగింది అంటం ఏదైతుందో చాలా దురదృష్టం. రాజకీయంగా దీన్ని ఆ కోణంలో ఆలోచించకూడదు. ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఎక్కడ అసౌకర్యం కలిగినా, ఇటువంటి దుర్ఘటనలు జరిగిన తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఆదుకుంది. ఏ ప్రభుత్వం అయినా కూడా ఆదుకుంది. పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని వైసీపీ బృందం పరామర్శించింది. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్న శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘటనకు బాధ్యులెవరో తేలాలని డిమాండ్ చేశారు. దేవుడికి కూడా కోపం ఉంది మీ మీద. మీరు చేస్తున్న దుర్మార్గాలు, దురాక్రమాలు, మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరు బాధ్యత వస్తారు చెప్పండి. దీని మీద సగమైన దర్యాప్తు జరగాలంటే న్యాయ విచారణ జరగాలి. దురదృష్టవశాత్తు జరిగిన ఈ ఘటనను రాజకీయం చేయడం తగదంటోంది బీజేపీ. ఘటన జరిగిన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయని ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవడం కోసం అడ్వైజరీ కమిటీని వేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి ఆలయాల జాబితాను రూపొందించి ఆయా జిల్లాల కలెక్టర్ల దగ్గర ఉంచుతామన్నారు. జరిగిన దాంట్లో ఎవరి పొరపాట్లని ఎత్తి చూసేదానికన్నా జరిగినటువంటి పొరపాటు వల్ల 9 మంది ఇవాళ మన ప్రాంతం వాళ్ళు ఒక ఆలయ పరిధిలో ప్రాణాలు కోల్పోయారని అంటే ఇది ఆ దాతలనో లేకుంటే నిర్మాణకర్తలనో అడగలేదు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని ప్రకటించిన పోలీసులు ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాల్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలీసులు.